గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డీకో టీజీపీఎస్సీ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి చూసుకున్నట్లయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే మనం బ్రీఫ్గా అయితే చూద్దాము. అండ్ ఈ వీడియోలో వచ్చేసి దానికి సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్స్ ఏంటి, దానికి సంబంధించిన పే స్కేల్స్ ఏంటి, అండ్ శాలరీ ఎంత, అండ్ ఇంపార్టెంట్గా చూసుకున్నట్లయితే డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి, అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ టెంటేటివ్గా ఎగ్జామ్స్ ఎప్పటి నుండి అయితే ఉండవచ్చు అనేటువంటి డీటెయిల్స్. అండ్ తర్వాత దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సో అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఒకసారి బ్రీఫ్ అయితే చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి. సో డేట్స్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్స్ వచ్చేసి 7/7/26 నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th August 2026 అండి, 5 o'clock వరకు. సో హాల్ టికెట్స్ చూసుకున్నట్లయితే 7 days ప్రయర్ టు ది ఎగ్జామినేషన్ ఏదైతే చెప్తున్నారు. సో టెంటేటివ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే October 2026లో ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు ది డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్స్ అని అయితే చూసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే ఏజ్ లిమిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది స్టేట్ లెవెల్ క్యాడర్ అండి, మనకి జోనల్ వైజ్ పోస్టులు అయితే కాదు. అండ్ టోటల్ నోటిఫికేషన్స్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 19 అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 44 అని అయితే చెప్తున్నారు. సో పే స్కేల్స్ వచ్చేసి 51,320 రూపీస్ అయితే చెప్తున్నారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 70,000 to 85,000 అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఇక్కడ చూస్తే వీళ్ళు అడుగుతున్నటువంటి డిగ్రీ వచ్చేసి బేసిక్ అగ్రికల్చర్ డిగ్రీ విత్ ఎంఎస్సి అని అయితే అడుగుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. సో స్పెసిఫిక్గా స్ట్రీమ్స్ చూసుకున్నట్లయితే ఇన్ సీడ్ టెక్నాలజీ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ ఆర్ ప్లాంట్ ఫిజియాలజీ అని అయితే చెప్తున్నారు. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. సో అండర్ ద కండిషన్ ఆఫ్ ఇట్ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ రిలాక్సేషన్స్ సెక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే వేరే పోస్టులా కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ అందరికీ కలిపి ఈక్వల్గా 5 years అయితే ఇస్తున్నారు. సో అదొక విధంగా మంచి ఆపర్చునిటీ అయితేనే చెప్పొచ్చు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి చూసుకుంటే 10 years అయితే అంటున్నారు. సో అండ్ రిమైనింగ్ వేరే వేరే కేటగిరీస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో హౌ టు అప్లై చూసుకుంటే సేమ్ వేరే టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏ విధంగా అయితే ఓటీఆర్ బేస్ చేసుకుంటామో సేమ్ దీన్ని కూడా అదే విధంగా అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీ అండి, అప్లికేషన్ ఫీ వచ్చేసి ఈ పర్టికులర్ పోస్ట్కి 1,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఓపెన్ అండ్ బీసీ వాళ్ళకి అలాంగ్ విత్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 80 రూపీస్. సో టోటల్గా 1,080 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఓపెన్ కేటగిరీ అండ్ బీసీ వాళ్ళకి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అలాంగ్ విత్ 80 రూపీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. సో టోటల్ 580 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీస్. సో ఎటువంటి ఫీ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వట్లేదు ఫీమేల్స్కి కానీ లేదంటే ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్కి కానీ. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆన్లైన్ అని చెప్తున్నారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ టోటల్గా మన స్టేట్లో వచ్చేసి 5 centersలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇవన్నీ అంత మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కాదు, కావాలనుకున్న వాళ్ళు డీటెయిల్డ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. సో ఇవన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రేకప్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి స్టేట్ లెవెల్ క్యాడర్ అని అయితే చెప్తున్నారు వీళ్ళు. సో ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి ఒక్కటి ఫ్రెష్ పోస్ట్ అండ్ రిమైనింగ్ 3 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అండి.
క్యారీ ఫార్వర్డింగ్ పోస్ట్, లేదంటే బ్యాక్లాగ్ పోస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూస్తేనేమో 1+2 అంటున్నారు, టోటల్గా 3 అయితే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. బీసీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే 0 అండి, ఒక్క పోస్ట్ కూడా లేదు వాళ్ళకి సంబంధించి. అండ్ బీసీబీలో చూసుకుంటే ఒక్క పోస్ట్ అయితే ఉంది, బ్యాక్లాగ్ పోస్ట్. బీసీసీకి కూడా ఏ పోస్టులు అయితే లేవు. అండ్ లక్కీగా ఈసారి బీసీడీకి అయితే 3 పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. సో 2 ఫ్రెష్గా ఇస్తున్నారు అండ్ ఒకటి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మొత్తం టోటల్గా 3 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బీసీఏలో చూసుకున్నట్లయితే 0 అగైన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ అండి. ఎస్సీ రీసెంట్గా జరిగినటువంటి కేటగిరీ వైజ్ అయితే స్ప్లిట్ అయితే చేయడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్లయితే ఓన్లీ గ్రేడ్ 2లో మాత్రమే 2 పోస్టులు ఉన్నాయి. అండ్ గ్రేడ్ 1లో చూసుకుంటే 0. అండ్ గ్రేడ్ 3లో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది, ఫ్రెష్ పోస్ట్. అండ్ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. సో టోటల్గా 19 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. సో స్టేట్ లెవెల్ క్యాడర్. సో దీన్ని ఒకసారి పర్టికులర్గా అయితే 1-2 సార్లు ఒకసారి చూసుకోవడం మంచిది అప్లై చేసే ముందు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సిలబస్ అండి, ఇది ఇంపార్టెంట్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ని 2 పేపర్లుగా అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది, పేపర్ 1 అండ్ పేపర్ 2. సేమ్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే 150 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 150 minutes, 150 మార్క్స్. అండ్ నెక్స్ట్ పేపర్ 2లో చూసుకున్నట్లయితే కన్సర్న్ సబ్జెక్ట్ అండి, సో విచ్ ఇస్ అగ్రికల్చర్ బేస్డ్. సో పీజీ లెవెల్ ఉండబోతుందని అయితే చెప్తున్నారు. సో టఫ్గానే ఉంటుంది ఎగ్జామ్. సో ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 అండ్ సేమ్ టైం కూడా 150 minutes, 150 మార్క్స్. సో టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్ అని చెప్తున్నారు అండ్ పేపర్ 2 వచ్చేసి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే పీజీ లెవెల్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ ఒకటే వీళ్ళు ఆప్షన్ అయితే ఇచ్చారు. సో సిలబస్లోకి పోయినట్లయితే పేపర్ 1కి చూసుకున్నట్లయితే 13 పార్ట్స్గా అయితే వీళ్ళు కేటగరైజ్ చేశారు. సో విచ్ ఈస్ ఈక్వల్ టు గ్రూప్ 1 అండ్ 2 లాగా అయితే కనబడుతుంది. రీసెంట్గా చేసినటువంటి అప్డేట్స్ కూడా అయితే ఇక్కడైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేపర్ 2కి వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ అని అయితే అంటున్నారు. సో దీంట్లో చూసుకున్నట్లయితే జనరల్ అగ్రికల్చర్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ అగ్రోనమీని ఇన్సర్ట్ చేశారు అండ్ దీని తర్వాత ప్లాంట్ బ్రీడింగ్ నుంచి అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా అయితే అడుగుతున్నారు. సో డీటెయిల్గా పర్టికులర్గా టాపిక్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇదండి సిలబస్ చూసుకున్నట్లయితే. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎస్సీని కేటగిరీ అయితే చేశారన్నారు కదా, ఏ కేటగిరీలో ఏ గ్రూప్లో ఎవరైతే వస్తారనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ వాటికి సంబంధించింది, అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఇదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇది స్పోర్ట్స్ కోటా వల్ల ఒకసారి చూసుకోండి, ఏ స్పోర్ట్స్ వాళ్ళకి బెనిఫిట్ అవుతున్నాయి అనేది. సో ఇదంతా అడిషనల్ ఇన్ఫర్మేషనే, దానికి కావాల్సిన స్పెసిఫిక్ కనెక్షన్స్ ఇవన్నీ. సో ఇదండి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంకా ఎలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. నేను దాని తర్వాత చూసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ నేను ఒకసారి చూసుకొని మళ్ళీ మీకు పోస్ట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.